హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? ధ్యానంలో నేను పొందిన లాభాలు, అనుభవాలు ఈరోజు ఈ వీడియోలో పంచుకుంటున్నాను. ఈ ధ్యానానికి రాకముందు మాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండేది. అది ఎలా తీరిపోయిందంటే, ధ్యానంలో చెప్తారు కదా, మన వాస్తవాలే మన జీవితం, మన ఆలోచనలే, మన వాక్కులే మన జీవితం అని. మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏవైతే మాట్లాడతామో అవే మన జీవితంలోకి వస్తాయి. ఈ విషయము ధ్యానంకి రాకముందు నాకు అంతగా తెలియదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను గతంలో ఏం తప్పులు చేశాను, ఏది తప్పుగా మాట్లాడాను అనేది స్పష్టంగా అర్థమైంది. పెళ్ళైన కొత్తలో అప్పుడు ఇంకా నాకు 18 ఏళ్ళకే పెళ్ళయింది. ఆ సమయంలో అంతా తెలియదు కదా, ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏది సత్యము, ఏ వ్యక్తులు మంచివారు, ఏది చెడ్డవారు, ఏది తెలీదు కదా మనకి ఆ వయసులో. అలాగే ఈ డబ్బు విషయం వచ్చినప్పుడు ఒక మాట పదే పదే నేను అనేదాన్ని, డబ్బేంటి, ఈరోజు ఉంటుంది రేపు వెళ్తుంది, బంధువులే ముఖ్యము, మనుషులే ముఖ్యము, మనుషులకే విలువనివ్వాలి, డబ్బుకు విలువ ఇవ్వరాదు. ఇలాంటి మాటలు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే చెప్పేదాన్ని. మా వారు కూడా అలాగే అనేవారు. ఎందుకంటే అది అజ్ఞానం, అప్పుడు తెలియదు కాబట్టి. క్రమక్రమంగా ఏమైందంటే మాకు సంపాదన తక్కువైంది. సంపాదన లేనప్పుడు జీవితం గడిచేది చాలా కష్టం కదా. ఇది ఎలా బయటపడాలి అనేది నాకు అర్థం కాలేదు. చాలా డబ్బు సమస్య అయింది. ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతామా అని రోజు తపన పడేవాళ్ళం మేము. కానీ మాకు ఏ దారి దొరకలేదు. ఒక 500 ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచన చేసి ఆ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇంకా దేనికైనా వస్తుందేమో, ముఖ్యమైన వాటికే ఖర్చు చేయాలి అన్న ఆలోచనలతో ఖర్చు చేసే సమయం అది. పెళ్ళైన కొత్తలో చాలా బాగా ఉండేవాళ్ళం మేము అప్పుడు. అంటే ఏవైతే నేను ఈ మాటలు అన్నానో, డబ్బుదేం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, మనుషులు ముఖ్యమని, ఆ సమయంలో బాగా ఉండేవాళ్ళం మేము, దేనికి కొరత లేకుండా. మా షాపు ఉన్నింది, షాప్లో మంచి ఇన్కమ్ ఉన్నింది. ఒక్కోసారి మా షాపు ఎలా జరిగిందంటే, దాంట్లో మిగిలిన ఆ లాభంకి మా ఆయన నాకు 20 గ్రాముల బంగారం కూడా కొనిచ్చేవాడు. అలా 2-3 నెక్లెస్లు తీసుకున్నాము, చెవులేవి తీసుకున్నాము. అంటే నేను చెప్పడం ఏంటంటే, ఆదాయం బాగా ఉన్నింది. ఆ సమయంలో నేను డబ్బు, మనుషులు, ఈ రెండింటిని బేరీజు వేస్తే డబ్బు కంటే మనుషులే ముఖ్యము అన్న విధంగా మాట్లాడాను. అది నిజం చెప్పాలంటే అది నేను అహంకారంతో మాట్లాడింది అయితే కాదు. కానీ ఎలా మాట్లాడినా మన నోటి నుంచి వచ్చే మాటలే, దానికి మనం ఇచ్చే గౌరవమే పని చేస్తుంది అనేది నాకు తర్వాత అర్థమైంది. ఎలా అయితే అలా సాగిపోయేది జీవితము. కొంచెం లాస్ట్లో మా జీవితం స్టార్ట్ అయింది. నాకు అప్పుడు అర్థం కాలేదు. చాలా ఏళ్ల తర్వాత ఒకసారి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి బయటపడటానికి ఇళ్ళు అమ్ముకున్నాము. 2 ఇళ్ళు ఉన్నాయి, అవి అమ్ముకున్నాము. తర్వాత మాకు సైట్లు ఉండే, అవి అమ్ముకున్నాము. అలా ఈ పెళ్ళి అయిన 30 ఏళ్ల జీవితము ఉన్న ఇండ్లు, సైట్లు
కొద్ది పొలము అమ్ముకొని జీవితాన్ని గడిపాము. ఇందుకు తోడు నెల నెల సంపాదన లేదు కాబట్టి అప్పులు చేయాల్సి వచ్చింది. దానికి వడ్డీలు కట్టడమే సరిపోయింది. అప్పుడు ఇంగా మిగిలిన ఇంకా ఒక పొలం అమ్మేందుకు మేము ప్రయత్నిస్తుంటే నిజంగా దానికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఆ పొలము అమ్మేదానికంటే ఒక 3 ఏళ్ల ముందటే నేను ఈ ధ్యానంలోకొచ్చాను. ఇది అంతా జరిగి ఎన్నో రోజులు కాలేదు. జస్ట్ 2 ఇయర్స్ అయింది మేము పొలం అమ్మి. 2 ఇయర్స్ కిందట 5 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాం మేము ఈ పొలం అమ్మడానికి. ఓకే అంటారు, ఇంకేమి ఖరీదు చేస్తారనే లోపల మళ్ళీ ఏదో ఒకటి ఆటంకం. నిజం చెప్పాలంటే అప్పుడు మా అన్నదమ్ములు మా పొలం మధ్యలో ఉంది. ముగ్గురికి సేమ్ ఉంది. ఆ పొలము అమ్మాలి అంటే వాళ్ళు చివరగా ఉన్న పొలం అయితే పొలంలోకి పొలం కలుస్తుంది కదా, దాన్ని తీసుకుంటామని చెప్పారు. అది ఇవ్వమని వీళ్ళంటారు. మేమే ఖర్చు పెట్టి చేయిస్తామన్నా కూడా అన్నదమ్ములు ఒప్పుకోలేదు. మీరేమి ఒక్క రూపాయి ఖర్చు చేయొద్దండి, మీ పొలం కూడా మేమే మా పేరు మీద చేసుకుని మా పొలం మీ పేరు మీద చేసిన తర్వాతనే మేము అమ్ముతామని చెప్పినా కూడా వారు వినలేదు. వద్దు, ఎందుకు వచ్చిన గొడవ, రిస్క్ అవుతుంది అని చెప్పి వద్దన్నారు అన్నదమ్ములు. నిజంగా ఆ రోజు చాలా పడ్డాను. అప్పటికి నేను ఈ ధ్యానంలోకి వచ్చి 2 ఏళ్ళయింది. ఆ రోజు నాకు అర్థమైంది. ధ్యానంలో కూర్చొని కళ్ళ నిండా నీళ్ళొచ్చాయి. ఆ లక్ష్మీదేవికి మనసారా క్షమాపణ చెప్పుకున్నాను. అమ్మ, ఈ బంధువుల కోసమా, ఈ మనుషుల కోసమా నిన్ను కాదనుకున్నది. నాకు ఇప్పుడు అర్థమైంది నీ విలువ ఏంటో. నువ్వు ఎంత అవసరం అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. దయచేసి నన్ను క్షమించు. అవి అజ్ఞానంతో అన్న మాటలు. డబ్బు ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యమని అజ్ఞానంతో అన్న మాటలకి క్షమించమ్మా. నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను తెలియక ఆ మాటలు అన్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ జీవితం సాగాలంటే నీ సహకారం కావాలమ్మా లక్ష్మీదేవి. దయచేసి మమ్మల్ని కరుణించు. మేమన్న మాటలకి మమ్మల్ని క్షమించు. మేము భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ జీవించాలంటే ఖచ్చితంగా డబ్బు కావాలి. నీ విలువ ఏంటి అనేది ఈరోజు నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు నాకు ఎందుకు దూరం అయ్యావు అనేది కూడా నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది. ఆ రోజు నేనే కాదన్నాను. ఈరోజు నేనే వేడుకుంటున్నాను. ఆ రోజు చేసిన పని తప్పైంది. క్షమించు, మా వద్దకు రా. నీ అవసరం నాకు చాలా ముఖ్యము. నేను నలుగురిలో చేయి చాపకుండా ప్రశాంతంగా జీవిస్తే చాలు. నువ్వు ప్రతి క్షణము నా తోడుగా ఉండు అని లక్ష్మీదేవిని మనసారా క్షమించమని కోరుకున్నానండి. కళ్ళ వెంబడి నీళ్లు, లోపల నుంచి బాధ, దుఃఖంతో ఆమెను వేడుకున్నాను. నిజంగానే ఆ రోజు అలా ధ్యానం చేసిన తర్వాత ఒక మేడం ఉన్నారు ధర్మవరంలో, అరుణాలక్ష్మి అని. ఆ మేడం మా పిరమిడ్కి ఒక 2-3 సార్లు ధ్యానం క్లాస్కి స్పీకర్గా వచ్చింది. ఆమె చెప్పడం అంతా ఈ లక్ష్మీదేవి గురించి, డబ్బు గురించే చెప్తుంది. డబ్బు అంటే పాజిటివ్ ఎనర్జీ అని. డబ్బు అవసరం. డబ్బు లేకుండా ఏ పని జరగదు. అంతెందుకు, మనం ఎంత మంచి వాళ్ళమైనా, ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నా డబ్బు లేకుంటే వారికి విలువ ఇవ్వరు. అలా ఆ రోజు లక్ష్మీదేవి గురించి క్షమాపణ చెప్తూనే ఆ రోజు ధ్యానం నుంచి బయటకు వస్తూనే ఆ మేడం ఫోన్ చేశారు. నాకు నిజంగా ఆ సాక్షాత్ లక్ష్మీదేవినే ఫోన్ చేసింది అనుకున్నా. ఆమె చెప్పింది కొన్ని రెమెడీస్. ఇలా ఇలా చేయి, మన భావనలు ఇలా ఉండాలి, మనం లక్ష్మికి క్షమాపణ కోరాలి అలా అని. అలా ఆ రోజు చేసిన తర్వాత మా జీవితంలో మార్పు మొదలైంది.
అలాగే మనము లే ఏదైతే మనకు కొరత అనేది ఉందో, దానిని మనము ఇతరులకు ఇవ్వాలి అనంటారు. అది కూడా ఖచ్చితంగా నిజమే. మాకు అంత డబ్బు ఇబ్బంది ఉన్నా ఎవరైనా బిచ్చగాళ్ళు అడిగితే నేను సంతోషంతో దేవుడా నాకు ఈ భాగ్యాన్ని కలిగించావా అని నేనిచ్చే రూ. 5 నేను ప్రేమతో ఇచ్చేదాన్ని. ఎవరైనా బిచ్చగాళ్ళు గానీ, వృద్ధులు గానీ ఆకలితో డబ్బులు అడిగినప్పుడు నేను వారికి ఒక 4 ఇడ్లీలో లేకపోతే ఒక అన్నమో పార్సల్ అక్కడే హోటల్‌లో తీసుకుని అలాగే ఇచ్చేదాన్ని. ఇది నేను ఖచ్చితంగా ఏ గొప్ప కోసమో చెప్పేది కాదు. ఇది నేను ఆచరించింది. డబ్బు విషయంలో ఇది నాకు జరిగిన అనుభవం ప్రాక్టికల్‌గా. అలా ఒకసారి మా బళ్ళారిలో ఒక పిరమిడ్ ఉంది. దానికి ఫండ్ అడిగేకి ఒక మేడం వచ్చింది. అంత లోపల అన్ ఒక మాస్టర్‌ని చెప్పారు. మనకు డబ్బు ఇబ్బంది ఉంటే కొద్ది రోజులు ఒక 41 రోజులు కానీ, 21 రోజులు కానీ మీరు ఒక కొత్త నోటుని తీసుకొని దాన్ని చేతిలో పెట్టుకొని లక్ష్మీదేవికి ప్రార్థించి ఆహ్, ధ్యానం చేయండి అని. అలా ఇదంతా అప్పుడింగా నాకు తెలీదు. ఇది నాకు నేనుగా అనుకోని క్షమాపణలు చెప్పింది. అంతకుముందు ఒక 21 రోజుల పైనే ఒక రెమెడీ ఉంది. ఐ యామ్ సారీ మనీ, ఫర్‌గివ్ మీ మనీ, థాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. ఈ 4 వర్డ్స్ చెప్పండి డబ్బు చేతిలో పట్టుకొని. తర్వాత కొద్దిసేపు ధ్యానం చేయండి అంటే నేను దాన్ని ఫాలో అయ్యాను. ఆ సమయంలో ఆ పిరమిడ్ కట్టేందుకు ఆహ్, డొనేషన్ అడిగేకి వచ్చారనమాట. మా ఇంట్లో మా ఆయన లేడు. ఆ రోజు 500 నోటు కొత్తది ఉన్నింది. దాన్నే పట్టుకొని ఆహ్, ఒక 21 డేస్ పైన నేను మెడిటేషన్ చేశాను. మనీ అఫర్మేషన్ చేశాను. ఆమె వస్తే నాకు అది తప్ప మా ఇంట్లో వేరే ఏది లేదు ఆ రోజు. నాకు ఇవ్వాలా? వద్దా? అన్న సంశయం మొదలైంది. ఎందుకంటే ఇంకా అది అజ్ఞానమే. అప్పుడే కొత్తగా వచ్చాను నేను. ఇంగా ధ్యానంలోకి వచ్చి 6 నెలలయింది అంతే. నాకు తెలియన నాకు తెలిసిన ఒక ఫ్రెండ్‌కి అడిగాను. ఇలా నేను అఫర్మేషన్ చేశాను. ఇది ఇవ్వచ్చా అట్లా అంటే, అది మీ ఇష్టం మేడం. మీరు ఎలా ఆలోచించి ఇస్తే అలా ఉంటుంది. మీకు మీరుగా ధ్యానంలో కూర్చొని మీకు సరి అనిపించింది మీరు చేయండి అనింది. అప్పుడు నేను మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకనిపించింది. దీన్ని నేను ఇంతగా మేనిఫెస్ట్ చేశాను డబ్బు గురించి చాలా రావాలి. మా జీవితంలోకి డబ్బు చాలా ముఖ్యము అని అనుకున్నాను కదా! అని చెప్పి ఆ డబ్బుని నేను ప్రేమగా ఎందుకంటే ఆ పిరమిడ్ అనేది నలుగురికి, 10 మందికి ఉపయోగపడేదది. అట్లాంటి పిరమిడ్‌కి నాకు చేతనైనంత సహాయం చేసే శక్తిని నువ్వు ఇచ్చావు కదమ్మా లక్ష్మీదేవి. నువ్వు అక్కడికెళ్తున్నావు కదా! ఇంకా చాలా చాలా డబ్బు ఆ పిరమిడ్‌కి వచ్చేలా, ఆ పిరమిడ్ ఇంకా చాలా గ్రాండ్‌గా అందరికీ ఒక మాదిరిగా అది ఆహ్, కట్టడం జరగాలి. అందులో వచ్చిన వాళ్ళందరూ వారి సమస్యలన్నీ పోగొట్టుకొని, వాళ్ళ దుఃఖాన్ని తొలగించుకొని, ఆనందంతో జీవించేలా ఆ పిరమిడ్ కార్యక్రమం జరగాలి. ఆ పిరమిడ్ కట్టేది ప్రా ఆహ్, పూర్తవ్వాలి అని అలా అనుకొని ఆహ్, మళ్ళీ మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆ డబ్బును వారికిచ్చాను. నిజమండి. ఇది జరిగిన తర్వాత సంవత్సరంన్నరకే ఇలా మా పొలము అమ్మే విషయంలో ఇలా అన్నదమ్ములకు గొడవ అవ్వడము. గొడవ అంటే మేమెప్పుడు ఏ ఏ ఏ ప్రశ్న అడగలేదు. ఎందుకంటే మనము స్వంతంగా సంపాదించిందే మనకు దక్కుతుంది కానీ, ఇంకెవరెవరో ఇచ్చింది మనకు దక్కదు కదా! మన ప్రాప్తంలో ఏది ఉంటే అదే మనకు దక్కుతుంది. లేనిది ఆశించరాదు. అందులో నేను ఎలాంటిదానంటే ఎవరైనా సరే ప్రేమతో రూ. 100 ఇచ్చినా నేను తీసుకుంటాను. వారితో దెబ్బలాడి, వారి మనసుని నొప్పించి, కొట్లాడి మరి జిద్దుగా హక్కు నాకివ్వండి అని ఎప్పుడూ అడగలేదు. అలా కోపంతో, బాధతో ఇచ్చిన 10,000 అది నాకు ఆహ్, ఇష్టముండదు.
ప్రేమతో ఇచ్చిన రూ. 100 నేను దాన్ని స్వీకరిస్తాను. అలాంటి గుణం నాకు అది ఇష్టం నాకు. ఏదైనా సరే. ఎవరైనా నన్ను ప్రేమతో మాట్లాడతారా? నేను మాట్లాడతా. ఒకవేళ వాళ్ళు మాట్లాడించుకున్నా నేనైతే ప్రేమతోనే ఉంటాను. అది ఇన్నాళ్ళు నేనది వీక్‌నెస్ అనుకున్నా. కానీ అదే నా ప్లస్ అని నాకు తర్వాత అర్థమైంది. అలా ఎప్పుడైతే అలా ప్రార్థించానో ఆ డబ్బు ఇవ్వడంతోటి, ఆ లక్ష్మీదేవికి అలా మనసారా క్షమాపణ చెప్పడంతోటి నా మా పొలం అనేది ఈజీగా అమ్మడం జరిగింది. ఎన్నో చిక్కులు ఎదురైతాయి. ఆటంకాలు ఎదురవుతాయి అన్నది అంత సులభంగా, ఈజీగా పొలం అమ్మడం జరిగింది. చూడండి మనకందరికీ తెలుసు ఒక అమ్మాయిని మనము ఫిక్స్ చేసాము అంటే, అంటే ఎంగేజ్‌మెంట్ అంటాం కదా! మ్యారేజ్‌కి ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత కనీసం 3 నెలలు మనము టైం తీసుకుంటాం పెళ్ళికి. ఎందుకంటే అంతా ప్రిపరేషన్ చేసుకోవాలని. అలాగే ఒక పొలం అనేది అగ్రిమెంట్ అనేది ఫస్ట్ చేసుకుంటారు. కనీసం 3 నెలల తర్వాత అది రిజిస్టర్ చేపించుకుంటాం. అలాంటిది మా పొలము ఒక్కరోజు చూసి ఫస్ట్ రోజు అడ్వాన్స్ ఇచ్చారు. ఒక వారం లోపలనే అగ్రిమెంట్ చేశారు. ఇంకో వారం 10 రోజుల్లో రిజిస్టర్ చేయించారు. ఏది డబ్బు ఒక్క రూపాయి ఉంచుకోకుండా మొత్తం ఒకేసారి ఇచ్చేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఒక నెల లోపలే మాకు ఉన్న అప్పులన్నీ తీర్చేసి మళ్ళీ మాకు ఆదాయం వచ్చేలా ఈ డబ్బును మేము ఉపయోగించుకున్నాం. ఆ డబ్బు మేము ఎవరికైతే వడ్డీకిచ్చామో, ఆ డబ్బు ఎవరికైతే వెళుతుంది, మేము అప్పుగా ఇచ్చాం గదా! తిరిగి వాళ్ళకిచ్చేటప్పుడు కూడా నేను ఆ లక్ష్మీదేవిని ఆ డబ్బులను పట్టుకొని ఆమెకి మనసారా చెప్పుకున్నాను. అమ్మ లక్ష్మీదేవి మాకు వారు ఇన్ని రోజులు సహాయం చేశారు. వారికి ధన్యవాదాలు. నిన్ను ప్రేమతో వారింటికి పంపిస్తున్నాము. వారి అవసరాలను తీర్చు. వారిని ఈ సత్యాన్ని తెలియజేయి వారికి. ఈ ధ్యానం గొప్పదనం వాళ్ళకి తెలియజేయమ్మా. వాళ్ళ అవసరాలన్నీ తీర్చు. మాకు ఇంత సహాయం చేశారు. వారికి ధన్యవాదాలని చెప్పేసి వారికి డబ్బు వారికి వాపస్ ఏమి ఇచ్చామండి. నిజంగా ఒక వారం 10 రోజుల తర్వాత వారు చెప్తున్నారు. మీరిచ్చిన డబ్బు ఏ సమయంలో ఇచ్చారో ఆ వేళ విశేషం ఏంటో తెలీదు గానీ అది మంచి పనులకు ఉపయోగపడింది. అంటే ఒకటి పెళ్ళికి, ఇంకొకటైతే ఏదో కట్టడానికి చాలా ఆహ్, అవసరం ఉంది. అట్లాంటి టైంలో నాకు మీరు వాపస్ ఇచ్చారు అని వారు మాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పడము. ఇంకొకరైతే నిజంగా మా ఫ్రెండ్ ఆయన ముస్లిం ఆయన నిజంగా మా అమ్మాయి పెళ్ళికి ఊరికే చేబదులని ఇచ్చాడు. దాన్ని మేము వారికి ఫోన్ చేసి ఫోన్‌పే చేయడం జరిగితే వాళ్ళు తల్లి, కొడుకు ఏడుస్తున్నారు. ఎందుకలా ఏడుస్తున్నారంటే వారు చెప్పిందేంటంటే లేదు ఆహ్, మా వా నాన్న చనిపోయి సంవత్సరం లోపల ఆహ్, ఈ తిథి చేయాలి. మా దాంట్లో చాలా గ్రాండ్‌గా చేస్తారు. కానీ మా దగ్గర పైసా లేదు. అట్లాంటిది మీరు స్నేహితుడు మీ ద్వారా అది జరుగుతా ఉంది. మీరిచ్చిన డబ్బుల ద్వారా మీకు ధన్యవాదాలని వాళ్ళు ఏడుస్తూ చెప్తా ఉంటే నిజంగా మాకు చాలా చాలా ఆ లక్ష్మీదేవికి ధన్యవాదాలు చెప్పామండి. మనము దేనినైతే నమ్మకంతో, విశ్వాసంతో, భక్తితో, శ్రద్ధతో ఆచరిస్తామో ఖచ్చితంగా ఆ పనులన్నీ మనకు నెరవేరుతాయి. మనకుండాల్సింది చేసే సహనము, ఆ మనస్సు ఉండాలి. ఎవరో చెప్పారు చేయాలి అని అలా చేస్తే ధ్యానం కుదరదు. దానికి ఏ ఫలితం రాదు. అందుకే భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో ధ్యానం చేయండి. మీ జీవితంలో ఉండే కష్టాలని, సమస్యలన్నీ తొలగించుకొని ఆనందంగా జీవించండి. నాకింత అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోను ఈ షేర్ చేస్తే వాళ్లకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. వాటి నుంచి బయటపడితే ఆ పుణ్యము మీది అవుతుంది. ఎందరికో ఎన్నో సమస్యలకి తీర్చిన వారమవుతాము. దయచేసి దీన్ని షేర్ చేయండి అని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి.